ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశము, ప్రతి ఒక్కరి యొక్క గమ్యము, ప్రతి ఒక్కరి యొక్క గురి ఏమై ఉందంట? దేవుని రాజ్యంలో ప్రవేశించడం. అవునా కదా? అందుకనకే కదా మీరు అందరు ఇక్కడికి వచ్చారు. దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో తెలుసుకోవడానికే కదా మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి, ఆయన బోధనని నేను ఎలా అవలంబించాలి, జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అని తెలుసుకోవడానికి కదా మీరు వచ్చారు. ఈ వైజాగ్ పట్టణంలో చాలామంది ఉన్నారు, కానీ ఈ దినాన ఈ సమయంలో మీరు మాత్రమే ఇక్కడ ఎందుకు ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎంతోమందికి ఆహ్వానం అందింది ఇక్కడికి రమ్మని, కానీ కేవలం మీరు మాత్రమే ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ మాటలు ఎందుకు వింటున్నారో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏమని? మనందరం కూడా ఆయన రాజ్యానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఆయన రాజ్యానికి మనము ఎలా అంటే భయముతో, భక్తితో, వణుకుతో మన రక్షణని కొనసాగించుకునే వారమై ఉన్నాం. కానీ అపోస్తలుడైన పేతురు ఇక్కడ ఐదు క్యారెక్టర్స్, 5 రకాల మనుషుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ 1వ అధ్యాయంలో. ఎవరు ప్రవేశించరో తెలుసా దేవుని రాజ్యంలో అంటే? సోమరులు ప్రవేశించరు. 8వ వచనం చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో మొత్తం చదవద్దామా? నేను చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. అందులో సోమరులు అనే మాటను చూడండి. యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు అయ్యే వాళ్ళు ఉన్నారు, నిష్ఫలులైన వాళ్ళు ఉన్నారు. రెండో రకం వ్యక్తులు ఎవరంటే నిష్ఫలులు అంట వాళ్ళు. ఇంకొకటి, వారి యొక్క పాపములకు 9వ వచనంలో వారి పాపములకు శుద్ధి కలిగిన విషయాన్ని కూడా మర్చిపోయేవారు ఉన్నారు. వారిని గుడ్డివారు అంటున్నాడు, దూరదృష్టి లేనివారు అంటున్నాడు. మొదటి వారు ఎవరు? సోమరులు. రెండవ వారు నిష్ఫలులు. మూడవ వారు గుడ్డివారు. 4వ వారు దూరదృష్టి లేనివారు. 5వ వారు ఎవరంటే 10వ వచనంలో ఎప్పుడు తొట్టిల్లుతూ ఉండేవాళ్ళే. ఎప్పుడు తొట్టిల్లుతూ ఉండేవాళ్ళు. ఈ 5 వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన యొక్క మార్గము విశాల మార్గం కాదు, ఆయన యొక్క మార్గము ఇరుకు మార్గం అని వాక్యం బోధిస్తాం. ఇరుకు మార్గంలో ప్రవేశించడం సులువా లేదా విశాల మార్గంలో ప్రవేశించడం సులువా అంటే మీ అందరికీ తెలుసు, ఇరుకు మార్గమే అని. ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు మరి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, మనం తొట్టిళ్ళు పడుతూ ఉంటాము. పేతురు తొట్టిళ్ళు పడలేదా చెప్పండి? యేసుక్రీస్తు తెలియదని 3 సార్లు బొంకేయడం లేదా? ఈ యొక్క విషయాలు చూసినట్లయితే సోమరులు అనే మాట ఉంది, చూశారు కదా. పేతురులో కూడా ఈ సోమరితనం మీకు ఎక్కడ కనిపించిందో తెలుసా? యేసు ప్రభు ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకు కూడా చెప్తాడు, అయ్యా మీరు కూడా ప్రార్థన చేయండి అంటే ఆయన అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళేమో ఏం చేస్తారండి? నిద్రపోతూ ఉంటారు. ఆయన చెప్పినా కూడా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. అలా పేతురు కూడా ఉన్నాడు. ఇంకా ఆ నిష్ఫలుడు అంటే యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన పేతురే యేసు ప్రభు నాకు తెలియదు అనే స్టేజ్కి వచ్చాడు. ఆయన చెప్పిన మాట ప్రార్థించండి అనే మాటను కూడా లెక్క చేయకుండా ఉన్నాడు. అంటే ఆయన మాటని నిష్ఫలంగా చేసేసాడు. దేవుని వాక్యాన్ని ఈరోజు చాలామంది ఈ రకంగానే తీసుకుంటూ ఉన్నారు, చాలా లైట్గా తీసుకుంటున్నారు. దేవుడి వాక్యం అంటే భయం లేదు, మనం ఎందుకు చదవాలి, ఏముందిలే చెబితే విందాంలే అని ఎంతో సోమరితనంతో వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చదవమని ఎవరైనా మీ అయ్యగారు పాస్టర్ గారు చెప్పినప్పుడు అది చదవకుండా మేము దేవుని వాక్యం వింటాంలే అని చెప్పి ఫోన్ ఆన్ చేసి వింటూ ఉన్నారు. వినటం ఈజీయా, చదవటం ఈజీయా? వినటమే ఈజీ. అంటే మనుషులు ఎంతకాడికి ఎట్లా అంటే సోమర్తనం అనమాట, దాన్ని సోమర్తనం అంటారు. అంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటూ ఉంటారనమాట. కంఫర్ట్ జోన్ తెలుగులో కంఫర్ట్ జోన్ అంటే నొప్పి కలిగించని శ్రమ చేయాలన్నమాట. నొప్పి కలిగించకూడదు, ఆశీర్వాదం మాత్రం రావాలి. కొంతమంది అయితే ప్రార్థన చేయండి అని మోకాలు వేసి ప్రార్థన చేయండి అమ్మా అంటే చేయలేదు, మంచం మీద అంతే పడుకొని ఇట్లా ప్రార్థన చేస్తారు. అంటే మన క్రైస్తవంలో ఎంత విశ్వాసులు ఎట్లా తయారయ్యారంటే సోమరిపోతులు అయిపోయారు. కనీసం మోకరించి ప్రార్థన చేసే టైం కూడా ఉండట్లే, అంత ఆసక్తి కూడా ఉండట్లేదు దేవుడు అంటే. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని వాక్యం చెప్తా ఉంది. జాగ్రత్తగా వినండి.
ఇంకొక మాటను చూసినట్లయితే మరి ఎవరు ప్రవేశించరు అనే మాటను చూసినట్లయితే తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయేవాళ్ళు. చాలామంది మొదటిగా బాప్తిజం తీసుకున్నప్పుడు సంఘంతో సహవాసంతో కొనసాగుతున్నప్పుడు చాలా ఎనర్జీతో ఉంటారనమాట, చాలా శక్తివంతంగా ఉంటారు. కొండలైనా నేను పెక్కిలించగలను, నాకు ఆవగింజ కాదు, ఆవగింజ కంటే పెద్ద గింజ అంత విశ్వాసం ఉంది నాకు, నేను ఏదైనా చేయగలను అన్న విశ్వాసంతో ఉంటారు. పోను ఏమవుతూ ఉంటుందో తెలుసా, వీళ్ళు ఆసక్తి అంతా కూడా చల్లారిపోతూ ఉంటుంది. పోను ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ప్రార్థన చేయరు, వాక్యం చదవమంటే సరిగ్గా చదవరు. అట్లా ఆసక్తి తగ్గిపోయి ఏమవుతుందంటే చివరికి వాక్యం చదువుతూ ఉంటే ఏంటి ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదే, ఇదివరకు అర్థమైందే ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు అనే స్టేజ్కి ఎంతమంది రాలేదు చూడండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు రక్షించబడినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు అర్థమైన రీతిగా మీకు ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుందా లేదా? వాక్యాన్ని చదవాల్సిన రీతిగా మీరు చదువుతున్నారా లేదా అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ సమయంలో మీకు ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దూరదృష్టి లేని వాళ్ళు ఉన్నారు. అంటే దూరదృష్టి అంటే ఏంటి? యేసుప్రభు ఎప్పుడో వస్తా అన్నాడే, మొన్నే ఈస్టర్ చేసుకున్నాం కదా, ఆయన తిరిగి లేచేశాడు చాలు, ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో తర్వాత సంగతి. ఇంకా మా ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, 40 రోజులు ఉపవాసాలు ఉన్నాం, అయిపోయింది, అంతా బాగుంది, ఇంకా ఆయన రాకడ గురించి ఏముందిలే, ఆయన వస్తాడని అంటున్నారు కానీ ఇంతవరకు రాలేదు కదా. మన డబ్బు సంపాదన మనం పడదాం, మన జీవితాన్ని మనం పెంచుకుంటూ పోదాం, అన్యాయంగానే జీవిద్దాం, అక్రమంగానే సంపాదిద్దాం, దేవుడు చూస్తాడా చేస్తాడా అని ఆ యొక్క స్టేజ్లోకి వెళ్ళిపోయిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆయన వస్తున్నాడు సిద్ధపడండి అని ఒక పక్క దైవజనులు బోధిస్తూ ఉంటారు, వాక్యాలు టీవీలో ప్రసంగాలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎట్లా అంటే అవి మనకు కాదులే, ఎవరో పాపాలు చేసేవాళ్ళు మనకు, అంటే మనమే అప్పటికి ఎలా అనుకుంటాం అంటే మనం నీతిమంతులం, ఆయన రక్తంలో కడగబడ్డాం, మనం విశ్వాసం, మనలో ఎటువంటి లోపాలు లేవు, దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమైనా నేను ఆయనతో కూర్చుంటా అన్న ఆత్మీయ స్వనీతిలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మీకు తెలుసు కదా, మానవుని స్వనీతి దేనితో పోల్చాడు దేవుడు? మురికి గుడ్డలతో పోల్చాడు. దేవుడు అటువంటి వారిని, దూరదృష్టి లేని వారిని ఆయన రాజ్యంలోకి ప్రవేశింపనీయడు. మూడవ మాటని చూసినట్టయితే 5వ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరంటే వీరు ఎప్పుడు కూడా తొట్టిల్లుతూ ఉంటారండి. ఒకరోజు ఒక సంఘంలో ఉంటారు, ఇంకో రోజు ఇంకో సంఘంలో ఉంటారు, రేపు ఇంకొకళ్ళు పిలిస్తే అక్కడికి పోతారు. అంటే వీళ్ళకి మనుషుల మెప్పు కావాలి. ఈ సంఘంలో మనుషులు మెప్పు పొందలేదనుకోండి, వెంటనే వేరే సంఘానికి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ ఏదో ఒక ఫాల్ట్ కనిపెడతారు, అక్కడ కూడా నాకు మెప్పు దొరకట్లేదు, మళ్ళీ వేరే అంటే మనుషులు మెప్పును కోరుకుంటూ ఉంటారనమాట. వీళ్ళకి ఒక వాక్యపరమైన సిద్ధాంతపరమైన స్టాండ్ ఉండదు. గాలిపటం ఎటు పోతూ ఉంటుంది, గాలి ఎటు ఉంటే అటే పోతూ ఉంటుంది. అట్లా వీళ్ళ విశ్వాసం కూడా గాలి ఎటు కొడితే అటు పోతూ ఉంటుంది అనమాట. ఒక గురి, గమ్యం, గమనం ఏమీ ఉండదు. అలాంటి వారి గురించి పేతురు చెప్తా ఉన్నాడు. ఇక్కడున్న మీకందరికీ ఒక వాక్యపరమైన సిద్ధాంతపరమైన స్టాండ్ ఉందని నేను అనుకుంటా ఉన్నా. మీరు వీరి వల్ల తొట్టిల్లుతూ ఉండేవాళ్ళు కాదని నేను అనుకుంటున్నా. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. యేసుప్రభు దేవుడు కాదంట అని ఎవరైనా వచ్చి మీరు చెప్తే మీ విశ్వాసం ఎట్లా ఉంటుందండి? అవునా? వాళ్ళు చూపించేది కూడా బైబిల్లోనే చూపిస్తారు. ఈ వచనం ఎట్టుంది, ఈ వచనం ఎట్లుంది అని చూపిస్తారు. మీకేమో ఆ వచనాలు మీకు అర్థం కావు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు మీకు. వాళ్ళు ఇంకా వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించేసరికి వామ్మో ఈయన పెద్ద మహాజ్ఞానిలాగా ఉన్నాడే, వీళ్ళ బోధే కరెక్టేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక మేధావి వచ్చి ఇంకో మాట చెప్పగానే మళ్ళీ ఇటు వెళ్తారు. నిజంగా క్రైస్తవులు ఎందుకు స్థిరత్వం లేకుండా ఉన్నారంటే బలమైన పునాది వారి జీవితాల్లో లేకపోబట్టే. అపోస్తులైన పేతురు ఇక్కడ చెప్తుంది, బలమైన పునాది ఎవరిలో అయితే ఉండదో వారు దేవుని రాజ్యంలోకి ఏమాత్రమూ ప్రవేశింపజాలరు. చూడండి 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు ఏమంటున్నాడండి? 2 పేతురు 1:1 ఒక మాట నేనే చదువుతాను, మీరేమో చదవద్దు. మా వల్లనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి
విశ్వాసము అమూల్యమైనదని పేతురికి ఎట్లా అనిపించిందండి? నిజంగా మీకు విశ్వాసం అనేది అమూల్యంగా కనిపిస్తుందా? మాకు అమూల్యమైనది బంగారము, వజ్రాలు, వెండి, అవే, డబ్బే. విశ్వాసం ఏముందండి కనిపించింది మనకెందుకు? అది ఆ స్టేజ్లో ఉంటే కనుక మీరు దేవుని రాజ్యానికి ప్రవేశం ఏమాత్రం ఉండదు. పేతురు అంటున్నాడు, మీకు కలిగిన విశ్వాసం అనేది అమూల్యమైనది. ఆ అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారో లేదో పరీక్షించుకోండి. మీకు ప్రభువునందు విశ్వాసం ఉంది, బాగుంది, కానీ ఆ విశ్వాసానికి తగిన జీవితము మీలో ఉందా లేదా? ఆ విశ్వాసానికి నమ్మకానికి తగ్గ జీవితము మీలో ఉందా లేదా పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు కనుక విశ్వాసాన్ని అమూల్యముగా మీరు భావించినట్లయితే ఏదైతే నమ్ముతున్నారో దానిని మీరు జీవితాల్లో అవలంబిస్తారు. అంటే విధేయత కలిగి జీవిస్తారు అని అర్థం. విశ్వాసము ఒకటైతే దాన్ని విశ్వాస ప్రకారం నడవటం అనేది విధేయత. 2 కాళ్ళు ఉంటేనే కదండి మనం చక్కగా నడిచేది. అలాగే విశ్వాసము విధేయత అనేది ఒక కాలు, కుడి కాలు, ఎడమ కాలు లాంటివి. కొంతమందికి విశ్వాసం ఉందంటారు కానీ మరలా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అవే సినిమా పాటలు, అవే ముసలమ్మ ముచ్చట్లు, అవే వ్యర్థమైన కాలక్షేపం చెందించే క్రియలు చేస్తూ ఉంటారు. క్రియలేని విశ్వాసం వ్యర్థం అంటున్నాడు కదా. వాక్యం వింటున్నారు, దాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నాము, మనకి ఎంతవరకు అర్థమైంది, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దాన్ని నేను ఇంకా ఎలా అవలంబించాలి, ఇంకా నా జీవితంలో ఇంకేం పొరపాట్లు ఉన్నాయి, అవి నేను ఎలా సరి చేసుకోవాలి అనే ఆసక్తి రాను రోజుల్లో తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే బలమైన పునాది లేకపోవడమే. బలమైన పునాది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. ఆ దేవుని వాక్యము వారు సరిగా చదవకపోవటం వల్ల, సరిగా వినకపోవటం వల్ల, విన్నది కూడా గ్రహించకపోవడం వలన ఈ యొక్క సమస్య అనేది తలెత్తుతూ ఉంది. అయితే ఇక్కడ చూడండి 2వ వచనంలో, మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకు, భక్తికి కావాల్సిన వాటన్నిటినీ మనకి దయచేస్తున్నందున దేవుని గురించినట్టు, మన ప్రభు అయిన యేసుని గురించినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ 2-3 వచనాల్లో ముఖ్యమైన అంశం ఉంది. అనుభవ జ్ఞాన మూలంగా అని 2వ వచనంలో చెప్పాడు, 3వ వచనంలో కూడా చెప్పాడు. చాలామందికి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు చెప్పండి, ఒక పాప మీ స్నేహితులు ఎవరో మంచి పాపంలో ఉన్నారండి. ఆ పాపంలో ఉన్నప్పుడు మీకు తెలిసింది, మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటే చెప్పలేరా? మీరు చెప్పండి. సువార్త అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ రక్షించబడ్డారు కదా మీరు కూడా. ఏం చెప్తారు? యేసు ప్రభు నీ పాపాల కోసం మరణించాడు, నువ్వు ఈ పాపంలో కొనసాగితే నీకు మరణశిక్ష, నీ దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది, దయచేసి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పొందు అని చెప్తారో చెప్పరా మీరు? అలా ఇప్పుడు ఏం చెప్పారా మీరు? ఎవరికైనా వ్యక్తిగత సువార్త ఎప్పుడైనా చేశారా మీరు? అంటే వాక్యపరమైన నాలెడ్జ్ ఉంటుంది, మీకు జ్ఞానం ఉంటుంది, సువార్త ఎలా చెప్పాలో కూడా అన్నీ తెలుసు మీకు. ఎవరైనా వాక్యం చెప్తే ఇది మనకు కాదు, ఇవన్నీ మనకు ఎప్పుడో తెలుసులే అన్న ఫీలింగ్తో ఉంటాం. కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళి నిరాశతో కూర్చున్న వారి దగ్గర, ఏదైనా పాపంలో కూర్చొని అల్లాడుతున్న వారి మధ్యలో వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా దేవుని సువార్త నువ్వు చెప్పావా? రక్షించబడిన ప్రతి వ్యక్తి చేయవలసింది ఏంటంటే సువార్త చేయాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు యొక్క ప్రేమని తెలియపరచాలి. ఎంతమంది చేస్తున్నారు? ఆయన శరీరము, రక్తము తాగుతూ ఉంటారు, వారాలు తాగుతూనే ఉంటారు, రొట్టె ద్రాక్షారసం విరుస్తూనే ఉంటారు. కానీ యేసు ప్రభు ఎవరో తెలియనట్టే జీవిస్తూ ఉంటారు సోమవారం నుంచి శనివారం వరకు. ఎంత దారుణమైన పరిస్థితి! అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి అర్థం కానే కాదు. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండటం వేరు, దాన్ని ప్రాక్టికల్గా నువ్వు అనుభవించడం వేరు. తెలివికి జ్ఞానానికి తేడా ఏంటండి? ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అంటారు కదా. నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి? తెలివి అంటే ఏంటంటే అన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉంటాం కదా. అంటే కరెంటు స్విచ్ ఆన్ చేసినప్పుడు వైర్లో నుంచి కరెంట్ వెళ్తుంది, దాన్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది
నాలెడ్జ్, జ్ఞానం, తెలివి. అది కరెంట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు వైర్ పట్టుకోకుండా ఉండటం జ్ఞానం. అంటే నాకు తెలుసు అది షాక్ కొడుతుందని, కానీ ఆ తెలివిని సమయానుకూలంగా సందర్భానుసారంగా వాడటమే జ్ఞానం. మీ అందరికీ ఈ యొక్క అనుభవ జ్ఞానం మూలంగా క్రీస్తుని మీరు ఎరిగి ఉన్నారా? ఏదో పుస్తకాలు చదివి, బైబిల్ చదివి, పైన బైబిల్ చదివి యేసు ప్రభు ఇలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు అని తెలుసుకున్నారా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా లేదా? పేతురు చూడండి ఎంత అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? పేతురు పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? ముందే చెప్పాను కదా, ఆయన ఎన్నిసార్లు పడిపోయాడు, అబద్ధాలు ఆడాడు, కత్తి తీసి చెవి నరికేశాడు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు, చాలా బలహీనతలు మనలాగానే ఉన్నాయి. ఆయనకు జాలరి. కానీ బలహీనుల కోసమే యేసు ప్రభు వచ్చాడండి. బలహీనుల్ని బలవంతులుగా చేయటానికి మాత్రమే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభుకి కావాల్సింది పర్ఫెక్ట్గా లెఫ్ట్ అండ్ రైట్ నడిచేవాళ్ళు కాదు, ఇట్లా పడిపోతూ లేచేవాళ్ళే కావాలి యేసు ప్రభుకి. అవునా కదా చెప్పండి? అందుకే అంటాడు కదా, నేను నీతిమంతుల కోసం రాలేదు బాబు, రోగుల కోసమే వచ్చాను. ఎవరైతే ప్రభువా నాలో ఆత్మీయ రోగం ఉంది, నాతో మాట్లాడు ప్రభువా, సరిచేయి ప్రభువా, నన్ను సరైన క్రమంలోకి తీసుకెళ్ళి ప్రభువా, ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాలు నేర్పించి ప్రభువా అని ఎవరైతే అడుగుతారో దేవుడు నేర్పించడా? అడగటమే మనం ఆలస్యం. ఆయన చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడే దేవుడు కాడు. మనకి ఈ బైబిల్లో ఈ 4వ వచనాన్ని గమనించినట్లయితే మనిషి మరి పాపం నుంచి ఏ విధంగా దూరం వెళ్ళాలి, పాపాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా జయించాలి అనేది ఆలోచించినట్లయితే 4వ వచనంలో ఆన్సర్ ఉంది. ఏమని ఇచ్చాడండి? ఆ మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. నేను 4వ వచనం చదివాను. మీరు చూడండి, వాగ్దానాలు ఇవ్వగానే జనవరి 1వ తారీఖు వాగ్దానాలు తెస్తారండి. ఆ ట్రెడిషన్ హెచ్సిఓ సంఘం ఫాలో అవుతుంది, మీకు తెలుసో లేదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవే. అదేదో జనవరి కోసమో డిసెంబర్ 31 కోసమో పెట్టుబడినవి కాదు. ఆ వాగ్దానాలన్నీ మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే ఈలోక పాప భ్రష్టత్వంలోకి వెళ్లకుండా మనల్ని కాపాడడానికి ఆ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. కానీ మనం ఏం చేస్తామంటే 31 జనవరి 1 వాగ్దానాలు తీసి గోడకు అతికిస్తాం. అవి అతికించి చాలు, అవి ఉన్నాయి మనకి బ్లెస్సింగ్, ఇంట్లో ఉన్నాయి బ్లెస్సింగ్ అంటాం. కానీ హృదయంలో ఉండవు ఆ వాక్యాలు. ఇంట్లో ఉంటే బ్లెస్సింగా, హృదయంలో ఉంటే ఆశీర్వాదకరమా? హృదయంలో ఉండాలి. మీరు తగిలించిన వాగ్దానాలు మీ ఇంట్లో ఈరోజు మీ ఇంటికి వెళ్ళి చూడండి, ఎన్ని వాగ్దానాలు తగిలించారో ఆ వాగ్దానాలన్నీ మీకు వచ్చా, కంటతా వచ్చా? తగిలించి పెట్టేశారు చాలు, ఇంకా కంటత చేయని అవసరం లేదా? వాగ్దానాలు ఉండాల్సింది గోడల మీద కాదు, మీ హృదయాల్లో ఉండాలి. కంటతా చేయాలి వాక్యాన్ని. ఆ కంటతా చేసినప్పుడు మీరు బలహీనంగా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, తొట్టిల్లినప్పుడు, సోమరులుగా ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు గుర్తుకొచ్చి దేవుడు ఆ వాగ్దానాల ద్వారా మీలో ఆత్మకార్యం జరిగించి మిమ్మల్ని పైకి లేపుతాడు. ఎన్నిసార్లు నీ వాక్యమే నన్ను బతికించను, బాధల్లో నెమ్మదించనని పాడతారు, కానీ ఆ వాక్యం మీద గుర్తురాదు. ఏ వాక్యం నెమ్మదించిందో చెప్పండి అంటే చెప్పరు. ఎందుకంటే గోడల మీద ఉంటాయి, హృదయాల్లో ఉండవు. మనకు వాగ్దానాలు ఇవ్వబడింది ఈ యొక్క పాప భ్రష్టత్వ స్థితి నుంచి బయటపడి దేవ స్వభావంలో పాలువారవుటకు మాత్రమే వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అవునా కదా చెప్పండి? నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. అంతేగాని అవి షోగా పెట్టుకోవడానికి కాదు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ వాగ్దానాలన్నీ చూడగానే అమ్మో వీళ్ళు చాలా భక్తిపరులు అనుకోవడానికి కాదు వాగ్దానాలు ఇచ్చింది. అంటే మీరు మనుషులు మెప్పు కోరుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడు మీ హృదయంలో. ఆ వాగ్దానాలు గోడ మీద ఉంటాయా, మీ హృదయాల్లో ఉంటున్నాయా? అయితే పరలోక రాజ్యానికి ఎవరు అర్హులంటే ఎవరైతే దేవ స్వభావంలో పాలివారు అవుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. యేసు ప్రభు అంటే ఇది ఏమంటారంటే ఒక ఊహాగానంగా చెప్తున్నానండి. పరలోక ద్వారం దగ్గర యేసు ప్రభు వారు నుంచుంటారు. మనం చనిపోయి పైకి వస్తాం.
యేసుప్రభు ఏం చూస్తాడో తెలుసా? ఎన్ని ఆత్మలు సంపాదించావు బాబు అని అండు. ఒకటే ఒకటి చూస్తాడు, ఏంటంటే ఆయన స్వభావము నీలో ఉందా లేదా, అంతే. నువ్వు రక్షించబడి ఆయన స్వభావంలో మారావా లేదా అని మాత్రమే చూస్తాడు. నువ్వేం చేసావు, ఎక్కడికి పోయావు, ఏం చేసావు అవన్నీ తర్వాత, దానికి తగ్గ బహుమానం తర్వాత ఉంటుంది. అసలు ఫస్ట్ నువ్వు లోపలికి ఎంటర్ అవ్వాలంటే, పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలంటే, లోపలికి రావాలంటే కావాల్సిన అర్హత ఏంటంటే ఆయన స్వారూప్యంలో కూడా నువ్వు ఉంటేనే లోపలికి రాగలవు, లేదా గెట్అవుట్ అంటాడు. ఎంత దారుణం కదా. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో అన్నాడండి ఆల్రెడీ, ప్రభా నీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా అని అన్నాడు. మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారులారా, నా ఇద్దరు నుండి పోండి అన్నాడు. అదే మాట రేపు పరలోకంలో కూడా అంటాడండి. ఎంట్రన్స్ అయ్యి, పరలోకం అంటే పరలోకం ఎంట్రన్స్ దగ్గర అంటాడు. మీ యొక్క, నా యొక్క, ఇక్కడున్న ప్రతి ఒక్కరి యొక్క గురి గమ్యం ఏమిటంటే మనందరము దేవుని స్వారూప్యంలోకి మార్చబడటం. అంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇట్లా పడిపోతూ ఉంటాం, తొట్టిల్తూ ఉంటాం, మళ్ళీ లెగుస్తూ ఉంటాం, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాం, మరలా మన బలహీనతలను ఒప్పుకుంటూ ఉంటాం, మరలా సరి చేసుకుంటాం. అట్లా పర్ఫెక్షన్లోకి, డే బై డే పర్ఫెక్షన్లోకి మనం వెళ్తూ ఉండాలి. పిల్లలు 1వ క్లాస్లో జాయిన్ అయ్యి 10 సంవత్సరాల దాకా కూడా 1వ క్లాస్లోనే ఉంటారా? ఉండరు కదా. వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు, పాస్ అవుతారు, తర్వాత నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి. మరి క్రిస్టియన్ లైఫ్కి ఎగ్జామ్ ఏంటండి? పోయిన సంవత్సరం జీవితం అలా ఉంది, ఈ సంవత్సరం కూడా జీవితం అలానే ఉంది. ఏమైనా తేడా ఉందా? గమనించుకున్నారా మీరు ఎప్పుడైనా? ఏం తేడా ఉంది? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటాం, అంతే. అట్లా అయిపోయింది మన ఆత్మీయ జీవితం. వాక్యం ఎంతవరకు గ్రహింపు పెరుగుతుందా తగ్గుతుందా పరిశీలించుకున్నావా? వాక్యం ప్రార్థన 5 నిమిషాలు చేసేవాడివి పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కనీసం ఒక అరగంట చేస్తున్నావా? పరీక్షించుకోవాలి. అలాంటివే కదా మనం పరీక్షించుకోవాల్సింది. అలాంటివే కదా మనల్ని దేవ స్వరూపంలోకి మార్చేది. ఆయనతో ఎంత ఎక్కువ గడుపుతామో మనం అంత ఎక్కువగా ఆయన ప్రతిబింబంలా తయారవుతాం. అంటే ఎవరో చెప్పారండి, నాకు తెలియదు ఆయన ఎవరో, కానీ మోకాళ్ళు అరిగితేనంట మొహం మెరిసిద్దంట. అంటే ఫేర్ అండ్ లవ్లీలు వాడడం అవసరం లేదనమాట. అంటే ముఖం మెరవడానికి మోకాళ్ళు వేయాలా? ఎంత బ్యాడ్ తెలుసా. చర్చిల్లో చెప్తున్నారండి, కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చే సంఘాల్లో ఈ మాట చెప్తున్నారు, నీ మోకాళ్ళు నల్లగైతే నీ మొహం మెరిసిద్దంట. ఎవరికి కావాలండి నీ అందం, నీ మొహం మెరవటం ఎవరికి కావాలి? దేవుడు చూశాడు అనుకోండి, అని ఊసేస్తాడు. బాహ్య స్వరూపమైన అందం ఆయనకు కావాలా, లేకపోతే ఆత్మీయ అందం కావాలా? నీలో ఎంత తగ్గింపు ఉంది? పోయిన సంవత్సరం నేను చాలా హ్యార్ష్గా ఉండేవాడిని, ఈ సంవత్సరం దేవుడు నాకు చాలా తగ్గింపు దయచేశాడు. పోయిన సంవత్సరం నేను చిరాకు పడేవాడిని, కోప్పడే, కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు నెమ్మదిని, శాంతిని నా జీవితం అనుగ్రహించాడు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నిజమైన క్రైస్తవ విశ్వాస అయితే రోజు ఇవి చెక్ చేసుకుంటూ ఉంటాడు, అక్కడితో ఆగిపోడు. నువ్వు చెక్ చేసుకుంటున్నావు అంటే యు ఆర్ బ్లెస్డ్, నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి. 5వ వచనం, ఈ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ లిస్ట్ అంతా ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఇవన్నీ నా జీవితంలో ఉన్నాయా లేదా, నేను ఎక్కడున్నానో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము సోమరులాగా ఉండకుండా, దేవుడి వాక్యాన్ని నిష్పక్షంగా తీసుకోకుండా, మన పాపాలకి శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోకుండా ఉంటూ, ఆత్మీయంగా వెలిగించబడుతూ, ఆయన వస్తున్నాడు అని దూరదృష్టి కలిగి ఉంటూ, తొట్టిల్లకుండా ఆయన కోసం ఎదురు చూసేవారిలాగా మనందరం ఉండాలని నేను ఈ దినాన మిమ్మల్ని ప్రభు పేరిట వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మీరు కంఫర్ట్ జోన్లో ఉండటం దేవుడికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. కష్టపడాలి, దేవుడి రాజ్యం వెళ్ళాలంటే ప్రయాసపడాలి. ఇరుకు మార్గం అంటే బెంచ్ కారులో తిరగడం కాదు, ఇరుకు మార్గం అంటే కష్టపడితేనే వస్తుంది. చివరిగా ఈ యొక్క మాటల్ని మీకు జ్ఞాపకం చేసి నేను
ముగిస్తున్నాను. మనము వాక్యాన్ని చదవాలి. 19వ వచనాన్ని 19, 20, 21 వచనాలు చదివి నేను ముగిస్తాను. మనల్ని దేవ స్వభావంలో ఏది పాలివారం చేస్తుందంటే నీ జీవితంలో కలిగే స్వస్థత కాదు నిన్ను దేవ స్వభావంలో పాలివారం చేసేది. ఈరోజు స్వస్థత కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు, వచ్చేస్తుంది. తర్వాత రేపు రాదా, వచ్చే నెల రాదా, ఈరోజు జ్వరం వచ్చిందని ప్రార్థన చేస్తావు, వచ్చే నెల రాదని గ్యారంటీ ఇస్తావా? అవి కాదు నిన్ను దేవ స్వభావంలో పాలివారిని చేసేది. ఆయన స్వరూపంలో మార్చేది అది కాదు. అంటే ఏంటి అంటే స్థిరమైన ప్రవచన వాక్యం. 19వ వచనం, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ప్రవచన వాక్యం మీద లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు అంటున్నాడు. స్వస్థత మీద లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటల్లా, అద్భుతాల కోసం లక్ష్యం ఉంచితే మీకు మేలు అంటల్లా, గవర్నమెంట్ జాబ్ వస్తే మీకు మేలు అంటల్లా, కోటీశ్వరులు అయిపోతే మీకు మేలు అంటల్లా. మీకు మేలుకరమైనది ఏమిటి అని వాక్యం ఏం చెప్తుందంటే, స్థిరమైన ప్రవచన వాక్యము మీద నిలకడగా ఉంటే మీకు మేలు. ఆ వాక్యాన్ని చదివితే మీకు మేలు, ఆ వాక్యాన్ని చదివి పాటిస్తే మీకు మేలు. ఎందుకో తెలుసా? ఆ వాక్యము ఎవడో ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వల్ల రాయబడింది కాదది. ఫలానా వ్యక్తి ఊహించుకొని రాసింది కాదది. దేవుడి నోటి నుంచి వచ్చిన మాట అది. ఆ మాట నెరవేరిద్దే తప్ప నిష్ఫలంగా ఆయన ఎందుకు తిరిగి రాదు. 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. చాలామంది విశ్వాసులు ఫేస్బుక్ లైవ్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారండి. ఫేస్బుక్ లైవ్స్, యూట్యూబ్ లైవ్ సెషన్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా యవనస్తులు. ఆ లైవ్ సెషన్లో ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, ఈరోజు నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీ యొక్క బంధకాలు తెగిపోతున్నాయి, నీ ఆర్థిక సంఖ్యలు విడిపోతున్నాయి, ఇప్పుడే స్కాన్ చేయి, 100 రూపాయలు పంపించు, ఇప్పుడే అంటాడు. నిజంగా చూశాను. ఫేస్బుక్లో ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు, లైవ్లు పెట్టల్లా చేస్తున్నారు, అడుక్కుంటున్నారు, లైవ్లు పెట్టల్లా అడుక్కుంటున్నారు. ఎంత దారుణం! దయచేసి అలాంటి వాళ్ళని నమ్మొద్దని చేతులెత్తి మీకు వేడుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి మీరు. వాళ్ళు దొంగిలించే వాళ్ళు, దోచుకునే వాళ్ళు వాక్యం మీకు నేర్పించరు. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఊహలను బట్టి చెప్తూ ఉంటారండి. వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అంటారు. ఎవరైతే ఊహలను బట్టి చెప్తూ ఉంటారే వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అంటారు. వారి నుంచి దూరంగా పరిగెత్తి వాక్యాన్ని నేర్పించే సంఘాలకు వెళ్ళండి. వాక్యాన్ని ఉన్నదన్నట్టు బోధించే సంఘానికి వెళ్ళి నేర్చుకొని గ్రో అవ్వండి, దేవుని స్వరూపంలో మారండి. చివరి వచనం, ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. ఈ మాటలు నిజంగా దేవుడే పలికాడు. ఈ మాటలన్నీ ఏ మనిషి చేత రాయబడినవి కాదు, ఏ ఊహ చేత రాయబడినవి కాదు అని ఎవరైతే నమ్ముతారో వారే ఈ వాక్యానికి విలువిస్తారు. వారే ఈ వాక్యాన్ని చదవటానికి కష్టంగా కాదు, ప్రేమతో చదువుతారు. వాక్యం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన వాక్యంలో ఉన్న విషయాలను నేను నేర్చుకోవాలి, అందులో ఉన్న విషయాలన్నింటినీ అనుభవ జ్ఞానంతో నేను తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగి ఉంటారు. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి చెప్పబడిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యము యొక్క అనుభవ జ్ఞానము మనలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఈ మాటలు రాసింది పేతురు రాసింది. ఆ పేతురు యొక్క చదువు తెలుసా మీకు ఎవరికైనా? పేతురు చదువుకున్నాడు అనుకుంటున్నారా? అయ్యా మాకు చదువు రాదుగా, మేము ఎలా చదవాలి వాక్యం అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పేతురు ఏమైనా చదువుకున్నాడు అనుకుంటున్నారా? ఆయన చేపలు పట్టే జాలరి. సీమోను రా అనగానే లేచి వచ్చేసాడు, వెంబడించేసాడు.
పేతురు అనే మాటకి గ్రీకు భాషలో బండ, రాయి అని అర్థం. ఆ రాయి మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి దేవుడు బలహీనుడైన పేతురుని ఎంచుకున్నాడు. ఈ దినాన్ని నిన్ను కూడా ఎంచుకుంటున్నాడు దేవుడు. ఎన్నుకుంటున్నాడు ఎందుకో తెలుసా? క్రీస్తు స్వరూపంలోకి నిన్ను మార్చాలని ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. దేవ స్వభావంలో పాలివారం అవ్వేటట్లు మార్చడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అటు కృప మనందరికీ దయచేయగాక. ఆమేన్.